ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ వైకాపా అభ్యర్థుల ఎంపికపై వేగం మరింత పెంచింది. ముందుగా పార్లమెంటు స్థానాల ఖరారుపై దృష్టి సారించింది. ఇప్పటికే అన్ని చోట్ల సమన్వయకర్తలను నియమించిన జగన్ మారిన సమీకరణాల దృష్ట్యా మరోసారి పునరాలోచన చేస్తున్నారు. అంగబలం, అర్ధబలం సహా రాజకీయంగా పేరున్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీ వైకాపా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా లోక్సభ స్థానాల ఖరారుపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు అంగబలం, అర్ధబలం ఉన్నవారు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చే కీలకమైన నేతల పేర్లను వైకాపా పరిశీలిస్తోంది. కీలకమైన విజయవాడ స్థానానికి పలువురు పోటీ పడినప్పటికీ ఇటీవలే పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ కు దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమన్వయకర్తల పనితీరుపై అన్ని రకాల సర్వేలు చేసి గెలుపు అవకాశం ఉన్నవారిని మాత్రమే కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఎవరి సీటు పదిలమో, కొత్తవారిని ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయిస్తారోనన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలందరికీ తిరిగి టికెట్లు కేటాయించనున్నట్లు జగన్ ప్రకటించినప్పటికీ వీరిలో 2-3 విషయంలో మార్పులు జరిగే అవకాశముంది. ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా మరో 2 పోటీ నుంచి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పటివరకు 8 స్థానాలను జగన్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీలో నిలవనున్నారు. మరో 3 పేర్లు పరిశీలించినా వారు సిద్ధం కాకపోవడంతో దువ్వాడకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయనగరం లోక్సభ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరు పోటీలో ఉండనున్నారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో అనకాపల్లి స్థానానికి వరదు కళ్యాణి సమన్వయకర్తగా ఉన్నారు. మరో 2 పేర్లు పరిశీలించినా ఆమె పేరే ఖరారు చేసే అవకాశముంది. రాజమహేంద్రవరం స్థానానికి మార్గాని భరత్ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన పేరే దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలుగుదేశం నుంచి ఓ మంత్రి వైకాపాలో చేరే అవకాశముందని, ఆయనకు రాజమహేంద్రవరం లోక్సభ సీటు ఇవ్వొచ్చన్న ప్రచారం సాగుతోంది. ఏలూరు స్థానం కోసం కేంద్ర మాజీ మంత్రి ఆసక్తి చూపుతున్నారని, ఆయన్ను పార్టీలోకి తీసుకుని సీటు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. లేకుంటే కోటగిరి శ్రీధర్ పోటీలో నిలవనున్నారు. నర్సాపురం స్థానానికి ఓ ఎంపీ కుమారుడు, భీమవరానికి చెందిన ఓ వ్యాపారి పేర్లు వినిపిస్తున్నా కొత్త ముఖం కోసం వైకాపా ప్రయత్నాలు సాగిస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట స్థానానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న శ్రీకృష్ణదేవరాయలకు పోటీ లేకున్నా టికెట్ కోసం చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బాపట్ల సమన్వయకర్తగా నందిగం సురేష్ బాబు ఉన్నా ఇక్కడ నర్సరావుపేట పరిస్థితే. నంద్యాలలో శిల్పా కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయనున్నారు. అనంతపురం, కర్నూలు స్థానాల్లో కొత్తవారి కోసం వైకాపా అన్వేషిస్తోంది. మిగిలిన చోట్ల సమన్వయకర్తలే కొనసాగుతారా లేక కొత్తవారికి చోటు కల్పిస్తారా అన్నది తెలియని పరిస్థితి.